ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గత రాత్రి అందు దేవుడు మనల్ని అద్భుతకరముగా కాపాడి నడిపించినారు. ఈ నూతన దినమందు దేవుని యొక్క సమాధానం, సౌఖ్యం, తన కృప మనలందరినీ ఆదరించి నడిపించున్నకై ఆయన చేతికి మనల్ని అప్పగిస్తాం. ఒక మంచి కుమ్మరి అయిన దేవుడు, ఒక మంచి కుమ్మరివాడైనటువంటి దేవుని యొక్క ప్రసెన్స్ ఈ ఉదయమందు మనతో కూడా ఉండి నడిపించును గాక. మనం చేయవలసినటువంటి పనులలో, ప్రయాణములలో, వ్యాపారములో ఆ దేవుని యొక్క కృప అలనాడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుని యొక్క ప్రసెన్స్ ఈ పగల్, ఈ ఉదయకాల సమయం మనల్ని నడిపించునుగాక. వచనం మనం చూచుచున్నప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 6 నుండి 8 వరకున్న వచన భాగములు మనం చదివిన ఎడల, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చిందించుచున్నాడు గనక మీ చింద యావత్తు ఆయన మీద వేయుడి. అద్భుతకరమైనటువంటి యొక్క వచనం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన చింద యావత్తు ఆయన మీద వేయుడి. ఆ దేవుడు మనల్ని నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. మనం చింతించి నిరాశ చెంది వేదన పడి కలవరపడి అనారోగ్యం పాలై ఎవరి సహాయం లేకుండా లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోక మునిపే బైబిల్ మనకు తెలియచేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా దగ్గరికి రండి అని పిలిచిన దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను, నన్ను, మన అందరినీ పిలిచి ఏర్పరచుకొని ఉన్నారు. ప్రియమిత్రమా, ఈ ఉదయమున దేవునికి ఇష్టలుగా మనం జీవించిన ఎడల నిత్యముగా ప్రభు మనల్ని లేవనెత్తుతాడు. వచనం మనకు తెలియచేస్తున్న సత్యం ఒకటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండుమని చెప్పారు. ప్రియ సహోదరా, మన శక్తియో సామర్థ్యమో, సహోదరి, మన శక్తి, సామర్థ్యం, బలము, తెలివి, జ్ఞానం, హోదా, డిగ్నిటీ ఇదేది పనికి రాదు. పెండ కుప్పలో నుండి రాజస్థానంలోనికి నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఈ ఉదయమున మనతో కూడా ఉన్నాడు. చేయవలసినది ఒక్కటే, అహంకారం లేకుండా, అవిధేయత లేకుండా దేవుని సన్నిధానంలో విధేయత కలిగి, వినయం కలిగి, సమర్పణ కలిగి, నిబ్బరమైన బుద్ధి గలవారై మనస్ అనబడు నడుమును కట్టుకొని దేవుని ఎడల ఆశ్రయించి నీ జీవితానికి ప్రథమ స్థానం ఆ దేవునికి ఇచ్చి ప్రభుతో కూడా నడవగలిగితే ప్రభు నిన్ను, నీ పేరును విస్తరింపచేస్తాడు. నీ పనులను ఆ దేవుడు ఫలింపచేస్తాడు. నీ వ్యాపారమును ఆ దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీ కుటుంబ జీవితమును ఆ దేవుడు జయప్రదముగా నడిపిస్తాడు. నీ ఉద్యోగ స్థలములో అందరికంటే నిన్ను పై స్థానంలో దేవుడు నిలబెట్టిస్తాడు. ఎప్పుడు దేవుని చిత్తానికి విధేయుడవై, దేవుని ఆలోచనలను కలిగి, దేవుడు మనకు అందించినటువంటి ఆజ్ఞలను, కట్టడలను పాటించి దేవుని కుమారుడనే పేరు పొంది ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును నెరవేర్చతగినట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందిన ఒక వ్యక్తి అయి ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వచనములో దేవుడు తగిన సమయమందు మనలని హెచ్చించుటకు మనమేం చేయాలి? ఆ దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఎల్లప్పుడూ దేవునికి అంగీకార యోగ్యమైన, దేవునికి
మన మీద ప్రీతి కలగగలిగిన, దేవుని యొక్క ఫేవర్ మన మీదికి రాగలిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఆ దేవుడు మన కొరకు మార్గం తెరిచిన ఎడల మూసివేయువారెవ్వరూ లేరు కూడా. కారణం, మనతో కూడా ఉన్న దేవుడు యూదా గోత్రపు సింహమైన దేవుడు, దావీదు తాళపు చెవులు కలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమిత్రమా, మనుషులందరూ నీకు విరోధముగా తలుపులు కొట్టివేసి ముఖం త్రిప్పి నిన్ను దూరపరచిన ఒక స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ దావీదు తాళపు చెవులు కలిగిన దేవుడు, ఆయన సాన్నిధ్యం చాలా గొప్పదే. ప్రతి డిపార్ట్మెంట్స్ ఓపెన్ చేయగలిగిన, ప్రతి డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయగలిగిన, అసాధ్యములను సాధ్యపరచగలిగిన జయశాలి అయిన దేవుడు, బలవంతుడమైన దేవుడు, పాతాళమును జయించి మరణపు ముళ్ళును విరిచి మీ కొరకు చివరి పొట్టు రక్తం వరకు కార్చిన దేవుడు. ఆ ప్రభునందలి నీ విశ్వాసం అర్పించిన ఎడల కానీ విని ఎరుగలేని అద్భుత కార్యములను నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయం వచనం చెప్పుచున్న ప్రకారం దేవుడు మన కొరకు ఏర్పరచిన ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. మనం చేయవలసినది ఒకటే, వేచి ఉండాలి, వెయిట్ చేయాలి. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడినారు, నేను నీకు సంతానములను అనుగ్రహిస్తాను. ఆఫ్టర్ 25 years తను వేచి ఉన్నారు. సమాజం గుర్తించదగినట్లు, లోకం గుర్తించదగినట్లు, రక్తబంధికులు అతిశయించగలిగినట్లు, రాజువులు భయపడగలిగినట్లు తన జీవితంలో దేవుడు అద్భుతం చేశారు. నా ప్రియమిత్రమా, దేవుని వాగ్దత్త వచనం నీవు కలిగి ఉన్నటువంటి వ్యక్తివైతే ఆకాశం గద్దించినను, భూమి మార్పు నొందినను ఆ దేవుని మాటలకు మార్పు రాదు. ఉదయకాల సమయం దేవుని మాటలు నీ పట్ల మార్పు లేకుండా ఉండి నెరవేర్చబడాలని ఆశించుచున్నటువంటి వ్యక్తివైతే చేయవలసినటువంటి మొదటి స్టెప్, దీన మనస్సు కలిగిన వ్యక్తి అయి, ఇతరులను ఆదుకున్నటువంటి వ్యక్తి అయి, కుటుంబంలో నెమ్మది కలిగిన వ్యక్తి అయి, సమాజంలో మాదిరి కలిగిన వ్యక్తి అయి, దేని వలన? దేవుని విషయంలో. ఈ ఉదయకాల సమయం, ప్రభువా నా జీవితం బలభూయిష్టమై మారాలని నేను ఆశించుచున్నాను అని నీవు కోరుచున్న ఒక వ్యక్తివైతే నిశ్చయముగా దేవుడు నీ స్థితిని ఆ విధముగా లేవనెత్తడానికి సమర్థుడవై ఉన్నారు. దేవుని వాక్య వచనం మనతో సెలవిచ్చుచున్నది ఒకటే, అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి దేవుని ఆజ్ఞలను కట్టడలను పాటిస్తూ దీవారాత్రము దేవుని గురించినటువంటి వాత్సల్యత కలిగిన వచనమును ధ్యానించి పఠనం చేస్తూ వాక్యానుసారంగా జీవించువారు ఫలించేటి వృక్షముగా మార్చబడతారు. నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం నిన్ను లేవనెత్తాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ చేయవలసింది ఒకటే, తన బలిష్టమైన చేతి క్రింద నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పాడి పంటలను, నీ తరములను, నీ వ్యక్తిపరమైన జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. ఆయన నిన్ను లేవనెత్తాడు. ఆయన నిన్ను లేవనెత్తడానికే పరలోకపు మహిమను విడిచి లోకములోనికి ఒక శిశువుగా జన్మించారు. నీ కొరకు ప్రాణం పెట్టినారు. ఎవరు చేయలేని త్యాగం ప్రభు నీ కొరకు అనుగ్రహించినారు. మనం తలలు వంచి ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయమున మమ్మల్ని లక్షించడానికి, విడిపించడానికి పరలోకమును విడిచి లోకములోనికి వచ్చినటువంటి మా ప్రియ ప్రభువా, నామమున మేము ప్రార్థించుచున్నాం. దేవా, నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించు ప్రతి వారిని ఆదరించండి, వారిని లేవనెత్తండి. వారి కలిగి కృంగిపోయిన సమస్యల నుండి వారిని విడిపించండి. వారి కలిగి ఉన్న బాధ నుండి రక్షించండి. కుటుంబముగా వారిని దీవించండి. వారి ప్రయాణములను కాపాడండి.
కుటుంబ జీవితంలో, వ్యాపారంలో, అన్ని విషయములలో అభివృద్ధిని దయచేయండి. ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను, మీ వ్యాపారములను, మీ ప్రయాణములను సురక్షితముగా కాపాడి నడిపించునుగాక. అనుదినం వ్యత్యస్తమైనటువంటి సందేశములు ఈ విధముగా ఉదయం మనం షేర్ చేయాలని మీరు అనుకున్నట్లయితే ఈ ఛానల్ ఇతరులకు పరిచయం చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వ్యత్యస్తమైనటువంటి ఆలోచనలను మాకు తెలియచేయండి. ప్రభు అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.